ఇక గత 3 రోజుల సంది మహానాడు ఎంత అద్భుతంగా అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ముచ్చట్లల్లా జగనాల్ సార్ రియాక్ట్ అవ్వకుంటూ వచ్చిండు. అగ్గో మహానాడు ముచ్చట్లల్లో జగనాల్ సార్ ఎందుకు రియాక్ట్ అయ్యిండు, ఏమన్నాడు అంటున్నారా? ఘాటు ఘాటు మాటలే మాట్లాడిండు, మత్తు ఫైర్ అవ్వకుండా చంద్రాల్ సార్ మీద మహానాడు ఫంక్షన్ మీద మస్తు గరానికి వచ్చిండు. మరి ఇంతకు జగనన్న ఏమన్నాడో చూద్దాం పాండ్రి. ఇక కడప ఏదికగా టీడీపీ మహానాడు అవుతున్న ఏలా ఈ పసుపు పండుగ మీద సంచలనమైనటువంటి కామెంట్లు చేసుకుంటూ వచ్చిండయ్యా వైసీపీ పెద్ద అయినటువంటి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగనాల్ సారు. ఇక మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణన చేసుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా నేను పోయి పని చేసిన రోజులున్నాయి, టీడీపీలు ధైర్యంగా అట్లా చెప్పుకోగలుగుతారా అని ఎదురు ప్రశ్నలే వేసుకుంటూ వచ్చిండు. టీడీపీలు ఇచ్చిన మేనిఫెస్టోల బ్రాండ్లు కరపత్రాలు ఇప్పటికీ పాత ఇంట్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. సూపర్ 6 సూపర్ 7 హామీలు ఏమైనాయని చెప్పి పబ్లిక్ నిలదీసి అడుగుతున్నారు. ఒకసారి మీరు పబ్లిక్లలో ఉండి మాట్లాడుండ్రి, ఏదికల మీద కాదని కూడా గట్టి కౌంటరే ఇచ్చిండు. చంద్రబాబు మహానాడుల పోజులు ఇస్తున్నాడు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అనుకుంటా కొత్త నిర్వచనాన్ని చెప్పిండయ్యా ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక సత్తా అంటే కడపల మహానాడు పెట్టుడు కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చుడు అది నిజమైన సత్తా అని కడపల మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎట్లా అవుతుందని కూడా నిలువు ప్రశ్న వేసిండయ్యా. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ చూస్తున్నారు. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అనేది ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను బట్టు పట్టిస్తున్నాడని చెప్పి అబ్బో ఇట్లా మైకు ముందర మస్తు గరమయ్యిండయ్యా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని ఎత్తున్నాడు. చంద్రబాబుది దౌర్భాగ్యమైన పాలన అని చెప్పి అబ్బో మస్తు విమర్శలు చేసిండు ఈ జగనాలు సారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగి తీవ్ర సంక్షోభంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా వాటిని సానుకూలంగా చూపించలేదు సరిగదా. పబ్లిక్ కు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు సరిగదా. ఎన్ని సమస్యలున్నా పబ్లిక్ ను సంతోషంగా మేము మేలు చేసినాం. ఆయనకు మాకు చాలా తేడా ఉన్నది. ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని మేము పక్కా నెరవేర్చి చూపించినాం. సీఎం ఆఫీస్ కించి ప్రతి ఆఫీసులలో కూడా మేనిఫెస్టోను పెట్టినాం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు దాన్ని అమలు చేసేటట్టుగా చేసినాము. అట్లా పాలనను సాగించినాం. 99% హామీలను అమలు చేసినాము. అంత గొప్పగా పబ్లిక్ కు మేలు చేసినాం మేము. అందుకనే అప్పటి స్థానిక సంస్థ ఎన్నికలల్లా క్లీన్ స్విప్ చేసినామని చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. సరే ఇప్పుడైతే తెలుగు తమ్ముళ్ళు అయితే మహానాడు పండుగలల్లా అంగరంగ వైభవంగా ఆనందంగా సూపర్ డూపర్ హిట్ అయిన ఏదిక సందర్భంగా సంబరాలలో ఉన్నారు. కానీ జగనాల్ సార్ అన్న మాటల మీదనైతే ఇంకా రియాక్ట్ కాలేదు. ఇక తర్వాత మహానాడు పండగ మొత్తం అయిపోయినాక పురుసత్గా రియాక్ట్ అయ్యి మరి జగన్ అన్నకు ఏ తీరుగా కౌంటర్లు ఇస్తారో చూడాలని చెప్పి పబ్లిక్ కూడా రిటర్న్ కౌంటర్ కోసం ఎదురు చూస్తున్నారంట అయ్యా.